మనకు ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తా. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, పీజీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే, సో జస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవటమా, లేకపోతే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయటమా, చేసిన తర్వాత సో జాబ్ అయితే ఇస్తారనమాట. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఎట్లాంటి ఎగ్జామ్ లేకుండా, ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏమీ పెద్దగా లేకుండా ఇట్లా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారనమాట. మరి ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇట్లా 10th చదివిన వాళ్ళు అంటే 10+2 ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ మనకి ఎప్పుడు వచ్చింది, ఈ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని ఒకసారి పైన చూసినట్లయితే డేట్ 29/11/2024 నవంబర్ 29, 2024 మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి, ఏ పోస్టులు ఉన్నాయి, శాలరీ ఏంటి, జాబ్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. రైట్. అండ్ ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా ఎన్నో మన ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇట్లాంటి జాబ్ వీడియోస్, జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం, ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఇక జాబ్ విషయానికి వచ్చేస్తే ఒకసారి చూద్దాం, చెక్ చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాబ్స్, ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నాను, ఎందుకు పాస్ చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా డిప్యుటేషన్ పైన ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళకు డిప్యుటేషన్ పైన ఇంతకుముందు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవి డిప్యుటేషన్ పైన ఉన్నాయి ఈ జాబ్స్. సో ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏవైతే జాబ్స్ రిక్రూట్ చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్దాం మనం డైరెక్ట్గా. ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. రైట్, ఇట్లా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా. సో ఇది అయితే ఒకసారి చూద్దాం మనం. సూపరింటెండెంట్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్. మినిమం శాలరీ 35,000 ఉంది. మినిమం శాలరీ 35,000 అయితే ఉంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో వాళ్ళైతే మనల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. లేదా మాస్టర్స్ డిగ్రీ చేసినా పర్వాలేదు. ఎంఎస్సీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్సీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే, ఇది ఓకే. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, కాస్త కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అండ్ టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్, సో ఏ మెథడ్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు, సెలెక్షన్ క్రైటీరియా ఏంటి అనేది విల్ బీ నోటిఫైడ్ సూన్. మరి ఎట్లా మాకు తెలుస్తుంది అంటే అది కూడా వీడియో ఎండింగ్లో చెప్తా. ఓకే. ఇంకా నెక్స్ట్ పోస్ట్కి వచ్చినట్లయితే జూనియర్ ఇంజనీర్ వచ్చేసి శాలరీ వచ్చేసి 35,000 స్టార్టింగ్ శాలరీ ఉంది. ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఎట్లా అయితే డిఏస్, టీఏస్, అలవెన్సెస్ ఇవి అన్నీ ఎట్లా అయితే ఇస్తారో సో అవన్నీ కూడా ఇస్తామని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే, డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. 30 years మించి ఉండకూడదు ఏజ్. 30 years లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్, అంటే బీఈ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, అది కూడా బీటెక్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. అండ్ చూడండి, ఇక్కడ కూడా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ విల్ బీ నోటిఫైడ్ సూన్. సో ఇక్కడ తొందరలో చెప్తాము, సపరేట్గా విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ, తొందరలో చెప్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ లైబ్రేరియన్ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇది నెక్స్ట్ పోస్ట్. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇస్తూ ఉన్నారు. 35,000 శాలరీ, 35,400 రూపీస్ శాలరీ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చు, సైన్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, డిగ్రీలో ఏది చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్, ఏ డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ అంటే ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక, అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, సో ఇట్లాంటిది ఏమైనా ఉంటే, మీకు పీజీ ఉంటే సో ఇంకా బెటర్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది కూడా విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. రైట్. స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. 35,000, అన్నింటికి కూడా 35,000 శాలరీ, స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ డ్రామా, అంటే ఏదో ఒక కరికులర్ యాక్టివిటీలో ఒక మంచి రికార్డు ఉండాలి వాళ్ళకని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ క్లియర్గా. అండ్ టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇది కూడా విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్.
సో 25,000 రూపీస్ శాలరీ అయితే ఉంది ఇక్కడ. అండ్ డిఏ ప్లస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. 33 ఇయర్స్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్ ప్లస్ 2 ఇయర్స్ అంటే 10+2 అంటే 10th క్లాస్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ లేదా ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా కూడా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. ఓకే, అండ్ ఇక్కడ కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. రైట్, డిజైరబుల్ అంటే ఇట్లాంటి స్కిల్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏంటి కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ అంటే స్టెనోగ్రఫీ అంటే టైపింగ్ స్కిల్స్, బ్యాచిలర్స్ డిగ్రీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఉంటే ఇంకా బెటర్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ. ఇది కూడా ఎట్లా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వీళ్ళు కూడా సపరేట్గా మళ్ళీ నోటిఫై చేస్తామంటున్నారు. మరి నోటిఫై చేస్తామంటున్నారు కానీ మాకు ఎట్లా తెలిసేది అంటే నేను చెప్తాను. రైట్, జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ 21,000 శాలరీ ఉంది. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది కూడా 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 10+2 అంటే ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా చేస్తున్న వాళ్ళు అయితే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఏ స్కిల్స్ ఉండాలి అంటే కంప్యూటర్ స్కిల్స్ కాస్త ఉండాలని చెప్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇది కూడా విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ. ఓకే, ఇక నెక్స్ట్ ఆఫీస్ అటెండెంట్ ఇది ఇక్కడ చూడండి మినిమం పేమెంట్ వచ్చేసి 18,000 పర్ మంత్ ఉంది. అండ్ ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్లో పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి పోస్టులు ఉన్నాయి. సో ఎవరి పోస్టులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మంచిగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. 10+2 ఉంది చూడండి ఇక్కడ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అంటే 10+2 ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా చదివిన వాళ్ళు కానీ దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ అంటున్నారు. ల్యాబ్ అటెండెంట్ ఇప్పుడు మనకు ల్యాబ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అన్న తర్వాత ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ చేస్తారు స్టూడెంట్స్. సో ఆ ప్రాక్టికల్స్ చేస్తున్న టైంలో ఫ్యాకల్టీకి మనం గ్లాస్వేర్ అందించడము, ల్యాబ్ని క్లీన్గా ఉంచడము అంటే ల్యాబ్కి సంబంధించిన మొత్తం వర్క్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్, మినిమం శాలరీ వచ్చేసి 18,000 ఉంది. అండ్ అన్ని కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి చూడంండి. అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, ఓబీసీలో, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్నింటిలో పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది కూడా 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఫినిష్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. విల్ బీ నోటిఫైడ్ సపరేట్లీ. సో ఇక్కడ మీరు ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చూసాం కదా. ఇప్పటివరకు మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 10+2తో చూసాము, డిగ్రీతో చూసాము, ఎంఎస్సీతో చూసాము. అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఏదో ఒక పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటా ఉన్నారు. ఎట్లాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఏదో చిన్న ప్రాసెస్ పెట్టేసి ఒక చిన్న టెస్ట్ లాంటిది ఏదైనా కండక్ట్ చేసి సో డైరెక్ట్ జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు కాబట్టి సో అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. కాకపోతే ఒకసారి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్నాయి. అండ్ ఓకే, ఒక్కసారి ఇవి చూసినట్లయితే ఓకే అప్లికేషన్ ఫీ రైట్, అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 1,000 రూపీస్ ఉంది. 1,000 రూపీస్ ఫర్ గ్రూప్ ఏ పోస్ట్ అంటే 1 to 5 అవి డిప్యుటేషన్ పైన ఉన్నాయి కదా. సో ఆ డిప్యుటేషన్ పైన ఉన్న వాటికి 1,000 రూపీస్ అయితే ఉంది. మనకు కాదు, అది డిప్యుటేషన్ పోస్టుల గురించి కాదు ఇది. అండ్ 500 రూపీస్ ఫర్ ద రిమైనింగ్ పోస్ట్ పేయబుల్ త్రూ ద ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్. అంటే ఇంతకుముందు మనం చెప్పిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో వాటికి 500 రూపాయలు, ఈచ్ పోస్ట్కి 500 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలంటా ఉన్నారు. అండ్ ఓకే, క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్స్ అండ్ రెమిట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్. సో ఎవరైతే ఇప్పుడు నేను 4 పోస్టులకి 5 పోస్టులకు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే సో ప్రతి పోస్ట్కి ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో ఎన్ని పోస్ట్కి అప్లికేషన్ చేస్తే సో అన్ని పేమెంట్ అయితే చేయాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, నో ఫీ విల్ బీ చార్జ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి విమెన్ క్యాండిడేట్స్. సో విమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఎట్లాంటి ఫీ అయితే లేదు, ఆన్లైన్ ఫీ పేమెంట్ లేదు. అండ్ అదర్ కండిషన్స్ ఇక్కడ మనకి ఇదంతా పెద్దగా ఏం అవసరం లేదు. ఓకే 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 ఇవన్నీ కూడా పెద్దగా కండిషన్స్ లాగా ఏం అనిపించట్లేదు. ఓకే ఓకే రైట్, హౌ టు అప్లై ఆన్లైన్. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఎట్లా చేయాలి అంటే ఒక్కసారి చూడండి మీరు. ఫెసిలిటీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 30 నవంబర్ 30 నుంచి ఎప్పటి వరకు ఉంది, జనవరి 1 వరకు. జనవరి 1, 2025 జనవరి 1 కాదు, జనవరి 7th జనవరి 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు అఫీషియల్ లింక్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ లింక్ని నేను కాపీ చేస్తున్నాను. ఈ కాపీ చేసిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ అంతకన్నా ముందు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదనేది చూద్దాము. అండ్ ఇంకొకటి మొత్తం కూడా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్‌లైన్ అప్లికేషనే. ఎవరు కూడా ఆఫ్‌లైన్ అప్లికేషన్ చేయడానికి వీలు లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. సో, ఇక్కడ మీరు చూడండి. దోస్ అప్లయింగ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మెథడ్ ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మెథడ్ కోసం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తూ ఉన్నారో, సో ఇంతకుముందు మీరు గనక ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే, ప్రస్తుతం మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్‌లో గానీ, ఏదైనా ఆర్గనైజేషన్‌లో గానీ వర్క్ చేస్తూ ఉంటే, సో ఇక్కడ మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ సపోజ్ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే, ఆ ఇన్‌స్టిట్యూట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే. రైట్. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్‌లో ఇచ్చిన అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి అని చెప్తా ఉన్నారు. అండ్ అట్లనే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకు అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసే ఇప్పుడు మనకి ఈమెయిల్ ఐడీ అయితే మనకు యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలి. అండ్ ఇన్‌స్టిట్యూట్ విల్ సెండ్ కాల్ లెటర్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ టు ది రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ. సో ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలనుకున్నా లేదు అంటే రిటన్ టెస్ట్ ఏదైనా కండక్ట్ చేయాలనుకున్నా కూడా మన ఈమెయిల్ ఐడీకి అయితే వాళ్ళైతే మెయిల్ అయితే చేస్తారని చెప్తా ఉన్నారు. ఓకే. డేట్, టైమ్, వెన్యూ ఫర్ వేరియస్ స్టేజెస్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ వెబ్సైట్ ఆర్ అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్ ఓన్లీ. సో మనకిప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఇన్ని పోస్టులకి వాళ్ళ సెలెక్షన్ అని మొత్తం కూడా సపరేట్‌గా సెలెక్షన్ విల్ బీ ఇంటిమేటెడ్ సెపరేట్‌లీ, విల్ బీ ఇన్ఫార్మ్డ్ సెపరేట్‌లీ అని మెన్షన్ చేశారు కదా. అంటే ఒక్కో పోస్ట్‌కి వాళ్ళు ఒక్కో రకమైన ఎగ్జామ్ పెట్టొచ్చు. సో ఎట్లాంటి ఎగ్జామ్ పెడతారు ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి అంతా కూడా మనకు ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, లేదంటే వెబ్సైట్‌లో అప్డేట్ చేయొచ్చు, కాల్ లెటర్స్ ద్వారా చేయొచ్చు. సో ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండండి. అది కూడా ఇంతకుముందు నేను చెప్పిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్‌ని రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి. ఓకే. ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ అప్లోడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో మీరు అప్లికేషన్ చేసేప్పుడు అప్లికేషన్‌లో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌లో సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి 165 ఇంటూ 125 పిక్సెల్స్ జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. అంటే ఇమేజ్ ఫార్మాట్‌లో ఉండాలి. 50 కేబీ కన్నా బిలో 50 కేబీ ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 20 కేబీ, బిలో 20 కేబీ అయితే ఉండాలి. ఓకే. సో ఇదన్నమాట. మీరు మొత్తం అన్నీ వాళ్ళు సబ్మిట్ చేయమనే అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ ప్రింట్ అయితే మీరు తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని దగ్గరైతే పెట్టుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా. అంటే ఒకవేళ మీకు గనుక మీరు జాబ్ వచ్చి వెరిఫికేషన్ చేస్తారు కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వాళ్ళు చెప్తా ఉంది. రైట్. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ మీద మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తూ ఉన్నామో ఆ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ. రైట్. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇంతకుముందు మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నా లేదా ప్రస్తుతం ఎక్కడైనా వర్క్ చేస్తున్నా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇంతకుముందు వర్క్ చేస్తుంటే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా తీసుకురావాలి. అండ్ అట్లనే రైట్ ఇదన్నమాట మొత్తానికి జాబ్ అప్లికేషన్ ప్రాసెస్. రైట్. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన ఒకసారి డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుని యాక్టివ్‌గా ఉండండి. ఎప్పటికప్పుడు సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి. రైట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. అండ్ ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.